సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స కొనసాగుతోంది. సుదర్శన్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కాసేపట్లో యశోద ఆసుపత్రికి కేసీఆర్ వెళ్లనున్నారు. యశోద ఆసుపత్రిలోనే కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల కానుంది. రైట్ ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించేందుకైతే మరి కాసేపట్లో యశోద హాస్పిటల్ కి కేసీఆర్ వెళ్లబోతున్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు మరి కాసేపట్లో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆరా తీస్తున్నారు. నిన్నటి నుంచి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మరి కాసేపట్లో రానున్నారు. మనకు అందుతున్న సమాచారం ఏంటంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మరింత విషమంగా ఉన్నట్లు సమాచారం వస్తుంది. యశోద ఆసుపత్రి వైద్యులు మరి కాసేపు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి సీతక్క ఆసుపత్రికి వచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించి వైద్యులతో ఆమె మాట్లాడి తెలుసుకున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ ఆసుపత్రిలోనే మంత్రి సీతక్క, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావుతో పాటుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పెద్దందరి రెడ్డి మరి కాసేపట్లో అక్కడికి రానున్నారు. నిన్న పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. నిన్న హన్మకొండలోనే పార్టీ కార్యక్రమాల్లో భాగంగా హన్మకొండకి పెద్ది సుదర్శన్ రెడ్డి వెళ్ళారు. యాక్చువల్గా నర్సంపేట కాన్స్టిట్యున్సీ, నర్సంపేటలోనే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉంటారు. అదే హన్మకొండలో పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఆయన అక్కడికి వచ్చారు. ఉదయం సమయంలో ఆయన ఒక్కసారిగా తీవ్ర అస్వస్థకు గురై కింద పడిపోతున్నప్పుడు కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని ఉటావుటిన రోహిణి ఆసుపత్రికి, హన్మకొండలో ఉన్నటువంటి రోహిణి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించిన తర్వాత ఆయన హార్ట్ స్ట్రోక్ గురైనట్టుగా కూడా గుర్తించారు. అక్కడ సిపిఆర్ చేసిన తర్వాత ఆయన కొంత పల్స్ కంట్రోల్ కు రావడంతో వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని కూడా డాక్టర్స్, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు చెప్పడంతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. నిన్న ఉదయం ఆయన అస్వస్థకు గురైనప్పుడు వెంటనే రోహిణి ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు విషయం తెలుసుకున్నటువంటి కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా పుట్టావుటిన హైదరాబాద్ నుంచి హన్మకొండకి వెళ్లారు. హన్మకొండలో వైద్యులతో మాట్లాడిన తర్వాత ప్రస్తుతం ఆయన స్పృహలో ఉన్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తే ఇంకా బాగుంటుందన్న విషయాన్ని వైద్యులు చెప్పడంతో వెంటనే వరంగల్ పోలీస్ కమిషనర్ తో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని కూడా చెప్పడంతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. హన్మకొండ నుంచి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి అత్యవసరంగా ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేసి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా చూసి వెంటనే ఆయన యశోద ఆసుపత్రికి తీసుకొచ్చారు. యశోద ఆసుపత్రిలో నిన్న నుంచి కూడా ఆయన చికిత్స యశోద ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతమైన వెంటిలేటర్ పైన ఉన్నట్టు కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతమైన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరి కాసేపట్లో యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి కేసీఆర్ వస్తారు. కేసీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలందరూ కూడా ఆడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్న విషయాన్ని నేరుగా వైద్యులతో కేసీఆర్ అడిగి తెలుసుకుంటారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. పరామర్శించిన తర్వాత ఆయన అక్కడ మీడియాతో మాట్లాడతారా, లేదంటే ఎర్రవల్లికి వెళ్ళిపోతారు. యాక్చువల్గా మీడియాతో మాట్లాడరు కేసీఆర్, వెంటనే ఎర్రవల్లికి వెళ్ళిపోతారు. ఇక ఉదయం నుంచి కూడా కేటీఆర్, హరీష్ రావు ఆసుపత్రిలోనే ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సంబంధించి చూస్తే కొంత ఇష్టంగానే ఉన్నట్టుగా కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం. కాబట్టి ఆయన త్వరగా కోలుకోవాలని ఇప్పటికే ఆయన అభిమానులందరూ కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఉండాలని. అందరూ చాలా మంది ఆయన అభిమానులు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ది సుదర్శన్ రెడ్డి తెలియని వారు లేరు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యార్థి నాయకుడిగా ఆయన ఎంతో పార్టీ కోసం, అదేవిధంగా ఆనాడు ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో కృషి చేసినటువంటి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. ప్రస్తుతం బలమైన లీడర్ గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ది సుదర్శన్ రెడ్డికి పేరుంది. కేసీఆర్ కి సన్నిహితుడిగా, హరీష్ రావుకి సన్నిహితుడిగా, కేటీఆర్ కి సన్నిహితుడిగా మంచి పేరున్నటువంటి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇప్పుడు ఆయన ఒక్కసారిగా నిన్న జరిగినటువంటి ఇంట్లో తన టిఫిన్ చేస్తున్న సమయంలో
ఒక్కసారిగా తీవ్ర అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ తరలించడం, సో ఆయన మెరుగైన వైద్యం కోసం యశోద ఆసుపత్రికి తీసుకురావడం. సో నిన్నటి నుంచి కూడా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలోని పెద్ద సుదర్శన్ రెడ్డికి చికిత్స చేస్తూ ఉన్నారు. కాబట్టి సో మనకు అందుతున్న సమాచారం ఏంటంటే కొంత విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి మరి కాసేపు హెల్త్ బులెటిన్ యశోద ఆసుపత్రి వైద్యులు విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో కేసీఆర్ మధ్యాహ్నం 3 గంటలకి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి వస్తారు కాబట్టి సో అప్పటి వరకు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొందరు నేతలు మాత్రమే అక్కడ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మంత్రి సీతక్క వచ్చారు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి మంత్రి. సో ఆమె వచ్చారు, సో కుటుంబ సభ్యులను పరామర్శించారు, వైద్యులతో మాట్లాడారు, వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు ఏ విధంగా వైద్యానికి సహకరిస్తున్నారు సుదర్శన్ రెడ్డి ఏంటి అనే విషయాలన్నీ కూడా వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. సో మరి కాసేపట్లో ఆమె అక్కడ ఉన్న తర్వాత ఆమె వెళ్ళిపోతుంది. సో ఇక కేసీఆర్ వచ్చేంత వరకు కూడా కేటీఆర్, హరీష్ రావు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలోనే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక మరి కాసేపట్లో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి వస్తారు. కేసీఆర్ వచ్చిన తర్వాత యశోద ఆసుపత్రి వైద్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి ఆరోగ్యకు సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.